పసిఫికా కన్స్ట్రక్షన్ ఆగడాలు తట్టుకోలేక బాధితుల భారీ నిరసన. హైదరాబాద్లో ఈ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ నిర్మాణాలు చేపట్టే వాళ్ళు అడ్డోగల నిర్మాణాలు ఇచ్చేది G+2K పర్మిషన్, కానీ 5, 6, 10, 12 కడుతున్నారు. ఇట్లు చూడు, మియాపూర్లో నేబులా ఆవాస్ అపార్ట్మెంట్ ముట్టడి స్థానిక ఎంపీ దృష్టికి తీసుకెళ్లిన వడ్డేపల్లి రాజేశ్వరరావు సంస్థ చేస్తున్న మోసపూరిత చర్యలను తక్షణమే నిలిపివేయాలన్న ఈటల రాజేందర్. బాధితులకు అండగా ఉంటానని స్పష్టీకరణ. సమస్య పరిష్కరించేందుకు కొన్ని రోజుల గడువు కోరిన సంస్థ ప్రతినిధులు. ఏందో చూద్దాం, దీని కథ ఏందో చూద్దాం. ఫస్ట్ మియాపూర్ బొల్లారం రోడ్డులో పసిఫికా నిర్మాణ సంస్థ చేపట్టిన నేబులా ఆవాస్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో 2016లోనే సుమారు 400 కుటుంబాలు ఫ్లాట్లు బుక్ చేసుకొని పూర్తి చెల్లింపులు చేసిరట. అయితే నేటికి బాధితులకు పొజిషన్ ఇవ్వకపోగా నాణ్యత లోపాలు, పెనాల్టీ పేరుతో అదనపు డబ్బులు వసూలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేక బాధితులు అపార్ట్మెంట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎట్లా ఉంది చూడు కథ. బాధితుల విజ్ఞప్తిపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అంశాన్ని స్థానిక ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అక్కడికి చేరుకొని నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ నిర్మాణ సంస్థ చేస్తున్న మోసపూరిత చర్యలను తక్షణమే నిలిపివేయాలి, బాధితులకు న్యాయం జరిగేంత వరకు మేము అండగా ఉంటూ పోరాడతామని స్పష్టం చేశారు. నిరసన ఫలితంగా నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించుకునేందుకు కొన్ని రోజుల గడువు ఇవ్వాలని కోరారు. దీనితో బాధితులకు కొంత ఊరట లభించింది. తమ సమస్యలు తెలుసుకొని నిరసనలో పాల్గొన్నందుకు బాధిత కుటుంబాలు ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏమైందంటే దీని కథ ఏం లేదు. మియాపూర్ బొల్లారం రోడ్డులో పసిఫికా నిర్మాణ సంస్థ చేపట్టిన నేబులా ఆవాస్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో 2016లో సుమారు 400 కుటుంబాలు ప్లాట్లు బుక్ చేసుకున్నాయంట, అడ్వాన్స్ ఇచ్చినాయంట. ఇచ్చినాక నేటికి వాళ్లకు పొజిషన్ ఇస్తలేరంట. నేటికి ప్లాట్లకు పోవడానికి, ఆ ఇంట్లో నివసించడానికి వాళ్ళకి ఎలాంటి అనుమతులు ఇస్తలేరంట. ఇవ్వకపోగా ఇంకా పైసలు కావాలి, మీరు ఇచ్చింది సాల్తలేదు, ఇంకా పైసలు కావాలని వేధిస్తున్నారంట వాళ్ళతోటి. వాళ్ళంతా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావుకి చెప్తే ఆయన పోయి స్థానిక ఎంపీకి చెప్పిండు. అంటే కట్టేటప్పుడు ఓ రకంగా వసూలు చేస్తారు, బుక్ చేసుకునే క్రమంలో ఇగో ఈ ఫ్లాట్ నాకింత, ఈ ఫ్లాట్ నాకు, ఈ ఫ్లాట్ నాకు అని మామూలుగా కొంటారు కదా హైదరాబాద్లో ఫ్లాట్లు. అంటే అప్పుడు కట్టేటప్పుడు ఓ రేటు చెప్తారు, ఫినిషింగ్కి వచ్చే వరకు ఓ రేట్ అయింది. ఎట్లుంది చూడు కదా, ఇదో దందా. ఇట్లా చాలా ఉన్నాయి, ఇదే కాదంటే చాలా ఉన్నాయి.